నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అలాగే లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. మీరందరూ ఎలా ఉన్నారు? మేమంతా బాగున్నాం మ్యామ్. డిసెంబర్ నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే రాశి ప్రకారం మనం మాట్లాడే రాశి ప్రెడిక్షన్స్ కానీ సో ఫస్ట్ ఎప్పటికైనా సరే మనం మాట్లాడేది ఏంటంటే గోచారం మాట్లాడుకుంటాము. అంటే రాశి ఫలితాలు అంటాం తెలుగులో అనాలి అంటే. సో ఎప్పటికైనా సరే నవగ్రహాలు మూవ్ అవుతూనే ఉంటాయి, ఒక చోట ఉండవు. సో దాని ప్రకారమే మన రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో డిసెంబర్ నెలలో ఫస్ట్ గోచారం మాట్లాడి తర్వాత ఫలితాలు మాట్లాడుకుందాము. ఎప్పటికైనా నేను మొదలెట్టేది శనీశ్వరుడుతోనే మొదలెడతాను. సో లాస్ట్ మంత్ 28వ తారీఖు అంటే నవంబర్ 28వ తారీఖు ఆయన రిట్రోగ్రేషన్ అంటే వక్రగతి పోయి డైరెక్ట్ అయ్యారనమాట. ఆయన ఏంటంటే మీనంలో ఉన్నారు. అలాగే మనం చూసామని నెక్స్ట్ గ్రహం చాలా బలమైన గ్రహం, అన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చే గ్రహం. మనం ఎప్పుడు గురు గ్రహం మాట్లాడుకుంటూ ఉంటాము. గురువు ఏమో ఉచ్చ స్థితి నుంచి ఆయన మళ్ళా ఏంటంటే మిథునానికి వెళ్తున్నారు. అంటే ఏంటి, వక్రగతి పట్టి ఆయన మిథునానికి వెళ్తున్నారు అనమాట. ఎప్పుడు అది December 5th అనమాట. అలాగే సన్ అందరికీ తెలుసు, సన్ అంటే బ్రైటెస్ట్ స్టార్ అని కూడా చెప్తాము. అలాగే షైన్ అయ్యేది అదే. అన్ని గ్రహాలు మనం సూర్యుడు ముందే చెప్పుకుంటూ వస్తాం. సో సూర్యగ్రహం ఏంటంటే ధనుస్కి December 16th కి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే మార్స్ ఏంటంటే ప్రస్తుతం వృచ్చికంలో ఉన్నారు. ఆయన 6th December కి ధనుస్కి మూవ్ అవుతున్నారు. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన శుక్రాచార్య కూడా ఆయన కూడా ఏంటంటే 20th December కి మనకి ఏంటంటే ధనుస్కి మూవ్ అవుతున్నారు. ప్రస్తుతం వృచ్చికంలో ఉన్నారు. మళ్ళా ఇంకోటి ఏంటంటే మన బుద్ధికి ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఏంటి, బుధుడు ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు. ఆయన ఏంటంటే 6th December కి వృచ్చికానికి వెళ్తున్నారు. అదొకటి కాకుండాను 29th December కి ఆయన ఏమో ధనుస్కి వెళ్తున్నారు. సో చాలా కూటమి అంటే 4 గ్రహాల కూటమి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే డిసెంబర్ నెలలో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ జరగబోతోంది. సో దాని ప్రకారం మనం చూసాము అంటే చాలా రాసుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. అది నెగిటివ్ అవ్వచ్చు, అది పాజిటివ్ అవ్వచ్చు. మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సింది రాహు ఏంటంటే కుంభంలో ఉన్నారు. కేతు ఏమో ప్రస్తుతం ఏంటంటే సింహంలో ఉన్నారు. సో ఇది గోచార రీత్యా ఈ డిసెంబర్లో ఉన్నదన్నమాట. అండ్ ఆల్సో మనం చెప్పవలసింది ఏంటంటే ఎప్పటికైనా మనం పరిహారాలు చెప్తూ ఉంటాం. ఏదైనా సరే ఎవరైనా మనకి ఎందుకు వస్తారు మన దగ్గరికి, పరిహారాల గురించే. సో పరిహారాలు చెప్పాలి అంటే మన కార్తీక మాసం కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో మన కార్తీక మాసంలో కూడా రుద్రాక్ష ఇవ్వడం జరుగుతుంది, అలాగే జెమ్ స్టోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏంటంటే వాళ్ళ జాతక రీత్యా అంటే పూజలు కానీ లేకపోతే ఒక జపాలు కానీ లేకపోతే హోమాలు కానీ చేయమని చెప్పడం జరుగుతుంది. సో అందరికీ ఇంకోటి ఏంటంటే శనిగ్రహం చాలా ఇబ్బంది పెడతారు అనేది అందరికీ ఒక అపోహ అనొచ్చు, లేకపోతే అది కంప్లీట్గా ట్రూత్ కాదు. ఎందుకంటే ఏదైనా జాతక పరిశీలన చేయవలసిందే. సో శనిగ్రహం అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం మీనంలో ఉన్నారు. సో ఎవరెవరికి ఏలినాటి శని ఉందంటే మీనరాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, అలాగే ఏంటంటే మేషరాశి వాళ్ళకి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే అష్టమ శని అంటే సింహరాశి వాళ్ళకి అష్టమ శని జరుగుతోంది. ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతోంది. సో ఎందుకని ఇది మాట్లాడుకుంటున్నామంటే బికాజ్ శనిగ్రహం ఒక రాశిలోనే 2.5 ఏళ్ళు ఉంటుంది. అండ్ ఆల్సో కొంతవరకు ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. దేంట్లో ఇబ్బంది పెట్టడం అంటే ఎక్కువ ఫైనాన్షియల్ మ్యాటర్స్, అలాగే ఏంటి కుటుంబ పరంగా అంటే రిలేషన్షిప్స్, ఇవన్నీ కొంతవరకు ప్రాబ్లమ్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే శనిగ్రహం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. కానీ ఏదైనప్పటికీను మనం పరిహారాలు ఫస్ట్ చేయాలి. అదొకటి కాకుండా జాతక రీత్యా పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే నేను చెప్పింది, రుద్రాక్షలో కూడా నేను చాలా రీసెర్చ్ చేసి పెట్టున్నా. సో ఏ రాశి వాళ్ళకి ఏది వేసుకోవాలి, ఏ ముక్కి వేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనా సరే మనం మాట్లాడేది ఏంటంటే మనకు రాశి వారిగా మాట్లాడుతున్నాము అంటే ఒక ఆస్పెక్టే తీసుకుంటున్నాం. ఇంకా నవగ్రహాలు ఉన్నాయి. అంటే రాశి అంటే చంద్రుడు ఎక్కడ ఉంటే అది రాశి. సో రాశి వారిగా మాట్లాడుతున్నాం. కానీ మొత్తం జాతకం పరిశీలించిన తర్వాత దశా విశేషాలు చూసుకున్న తర్వాతే ఒక పరిహారం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో జనరల్ పరిహారాలు అంటే ఎప్పటికైనా సరే దేవి పూజలు చేయమని చెప్తాం, శక్తి పూజలు. సో శక్తి లేకుండా ఏమీ లేదు. సో అన్నిటికీ మనకి శక్తి కావాలి కనుక తప్పక శక్తి పూజలు చేసేవాళ్ళు, అమ్మవారి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూ చేయండి. అండ్ ఆల్సో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే కూడా ఫస్ట్ లలితా సహస్రనామం రోజు పఠించడం, అట్లీస్ట్ ఒకసారి పఠించడం మొదలెడితే కనుక నెమ్మదిగా అదేంటంటే పాజిటివ్ దారిలో తీసుకెళ్తుంది అనమాట. మేడం, డిసెంబర్ నెలలో ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు?
కర్కాటక రాశి వాళ్ళకి టు సర్టన్ ఎక్స్టెంట్ బాగుంటుందనే చెప్పాలన్నమాట. కానీ ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే సెకండ్ కేతు ఉన్నాడు. అలాగే ఏంటంటే మనం చూసామంటే సెకండ్ లార్డ్ మనకి చూసామంటే 6వ ఇంట్లో పడ్డాడు. తప్పక ఫైనాన్షియల్ ఇబ్బందులు చాలా ఉంటాయి. అదొకటి, అంటే డబ్బు ఎలా ఖర్చు అవుతుందో తెలియదు. సో అలా ఇలా వస్తుంది, అలా ఖర్చు అవుతుంది అంటే రాబడి లేకుండా పోబడి లేదు కదా. సో తప్పక ఖర్చు అనేది చాలా అధికం ఉంటుంది. అదొకటి కాకుండా స్పిరిచువాలిటీ అనేది చాలా ఎక్కువ డెవలప్ అయి ఉంటుంది అనమాట. మనం చూసాము అంటే 5th డిసెంబర్కి మనకి మెర్కురీ అంటే ఏంటంటే మనకి 3rd and 12th లార్డ్ అంటే ఏంటి ఆయన 4వ ఇంట్లోకి మూవ్ అవుతున్నారు. సో అక్కడ కూడా మనం చూసాము అంటే ప్రాబ్లం ఉంది. అంటే ఏంటి, కంఫర్ట్ లెవెల్లో వాళ్ళకి ఏంటంటే కొంతవరకు భంగం అనేది కనిపిస్తోంది. సో ఎక్కడైనా నేను కంఫర్టబుల్గా ఉన్నానంటే, ఫైనాన్షియల్గా కంఫర్టబుల్గా ఉన్నాను అంటే కూడా వాళ్ళకి ఏంటంటే మైనస్ కనిపిస్తోంది అనమాట ఈ నెలలో. సో అది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి కొంతవరకు బాగానే ఉంటుంది. అలాగే మనం చూసాము అంటే 8th లో రాహు ఉన్నాడు, 2nd లో ఏమో మనకి కేతు ఉన్నాడు. తప్పక స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే కమోడిటీ మార్కెట్స్లో ఉన్న వాళ్ళకి కానీ సడన్గా డబ్బు వచ్చే సూచనలు అవి కనిపిస్తున్నాయి. అంటే కనిపిస్తున్నాయి కానీ ఖర్చు అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 12వ ఇంట్లో బలంగా జూపిటర్ కూర్చుని ఉన్నారు. తప్పక చాలా ఖర్చులు ఉంటాయి. అదొకటి కాకుండా శుభ ఖర్చులు అవి ఏది దూబ్రా ఖర్చులు అంటూ ఎక్కువ కనిపించట్లేదు. ఎందుకంటే లాంగ్ టర్మ్గా ఆలోచించడం, అలాగే ఇంట్లో శుభకార్యాలు చేయడము, అలాగే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, వాటికి విరాళాలు ఇవ్వడం, ఇవన్నీ కనిపిస్తున్నాయి. స్పిరిచువల్ గ్రోత్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ ఆల్సో వీళ్ళకి ఏంటంటే తప్పక మంచి ధర్మక్షేత్రాలు సందర్శించిన ఒక యోగం కింద చెప్పుకోవాలన్నమాట. కానీ సపోర్ట్ సిస్టమ్ ఫ్రమ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనుకోవచ్చు, లేకపోతే కొలీగ్స్ అనుకోవచ్చు, కొంచెం తక్కువే ఉంది. బాధ్యతలు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయనే చెప్పాలి. అలాగే ఎవరైనా స్టూడెంట్స్ ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ తప్పక ఇంట్లో బాగా ఖర్చులు అవుతాయి. ఎందుకంటే సెటిల్ చేయడానికి అవుతుంది. సో షార్ట్ టర్మ్ ట్రావెల్ కూడా మనకి కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం ఖర్చులు అనేవి చాలా కుటుంబ పరంగా ఖర్చులు అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే నేను చెప్పినట్టు కూటమి కూడా జరుగుతోంది కదా ధనుసులో, అంటే 6వ ఇంట్లో. సో తప్పక ఏంటంటే మనకి 5th లార్డ్ కూడా, సో లక్ అనేది కొంచెం తక్కువే ఉంది. అంటే ఆపర్చునిటీస్ వస్తాయి కానీ ఎందుకో అది తీసుకోలేకపోతారు ఈ నెలలో. కొంతవరకు ఏంటంటే డిసప్పాయింట్మెంట్ అని చెప్పొచ్చు. అంత లక్కీ మంత్ కాదని చెప్పాలన్నమాట. అన్లక్కీ అని పూర్తిగా చెప్పలేము. ఇట్స్ నాట్ లక్కీ మంత్ ఫర్ క్యాన్సర్ అని చెప్పుకోవాలన్నమాట. సో అలాగే ఏంటంటే ఇంట్లోంచి మహిళలు ఏదైనా సపోజ్ స్మాల్ బిజినెస్ చేస్తున్నారు అంటే కూడా వాళ్ళకు కూడా ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కొంత సక్సెస్ అవుతుంది, కొంతవరకు నాట్ సక్సెస్ఫుల్ అని చెప్పాలన్నమాట. ఎనీ బిజినెస్ ఫర్ దట్ మ్యాటర్ కొంతవరకు ఏంటంటే బాగా ఫైనాన్షియల్ ఇంజెక్షన్ ఇస్తే కానీ అది ముందుకు సాగదు. సో ఎందుకంటే ఉన్నదంతా పెట్టుబడిలో వేయడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది. సో ఖర్చు అనేది చాలా అధికం అన్నమాట. సో జాగ్రత్తగా ఉండడం, ఎస్పెషలీ ఫైనాన్షియల్గా జాగ్రత్తగా ఉండడం అంటే ఏంటి, ప్లానింగ్ వేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండాను ఉద్రేకత వచ్చి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అనేది వీళ్ళకి సూచన. అండ్ ఆల్సో ఏంటంటే కేతు 2nd హౌస్లో ఉన్నప్పటికీ అటు కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. మరి వీళ్ళు ఎలాంటి పరిహారం చేస్తే మంచిగా ఉంటుందంటారు? వీళ్ళకి తప్పక ఏంటంటే రాహుకేతు పూజలు కంటిన్యూస్గా చేయాలి. అంటే నవగ్రహం చుట్టూ మనం ప్రదక్షిణ చేయడం అనేది చేయాలి కదా. సో అదేంటంటే సోమవారం వెళ్ళి చేయడము, అలాగే శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకోవడం, అలాగే రుద్రాభిషేకం చేయడం, మహామృత్యుంజయంతో పాటు రుద్రాభిషేకం మహాన్యాసపూర్వకంగా అంటాం. సో ఆ రుద్రాభిషేకం చేసుకోవడం సోమవారం మంచిది. అది లేని పక్షాన్ని వినొచ్చు, ఇంట్లో కూర్చుని యాక్చువల్గా యూట్యూబ్లో అన్నీ ఉన్నాయి. సో తప్పక వినడం అనేది మంచిది. అంటే ఒక 5 నిమిషాలైనా శివధ్యానం చేయడం అనేది మంచిది అనమాట. అదొకటి కాకుండాను ఒక కుక్కలు ఉంటాయి కదా, వాటికి ఆహారం పెట్టడం చాలా మంచిది. పెరుగానం పెట్టండి. ఎప్పటికైనా మనం చెప్తాం ఒక నల్ల కుక్కకి పెరుగానం పెట్టమని చెప్తూ ఉంటాం అనమాట. చాలా మంచి జరుగుతుంది. మరి వీళ్ళు ఎటువంటి రుద్రాక్ష ధరిస్తే మంచిది అంటారు? వీళ్ళకి ఏంటంటే ద్విముఖి, రెండు ముఖీలు ఉంటాయి అన్నమాట. ద్విముఖి, సో ముఖీసన్ అని చెప్తూ ఉంటాము. అది ధరించడం చాలా మంచిది అనమాట. అదొకటి కాకుండా మనకి ఏంటంటే నవముఖి కూడా ధరించవచ్చు. కేతు 2nd హౌస్లో ఉన్నాడు. సో ఎప్పటికైనా దుర్గాదేవికి కూడా మనం చెప్పుకునేది ఏంటంటే ఎనీ శక్తి రూపాన్ని కూడా నవముఖి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఏదైనప్పటికీను జాతక పరిశీలన చేసుకున్న తర్వాత వేసుకోవడం అనేది మంచిది. ఏంటంటే ఎవరికి ఏం కావాలో దాన్ని బట్టి ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే సిద్ధమాలలు కూడా ఉంటాయి అన్నమాట. సో ఏది కావాలంటే అది సిద్ధించడానికి. సో ఇంకా చాలా ఉంటాయి, ఎందుకంటే అన్ని కాంబినేషన్స్ అన్నమాట. మనం ఇచ్చేది కూడా జాతక రీత్యానే ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది.
మరి వీళ్ళు ఏ కలర్ వేసుకుంటే మంచిది అంటారు మేడం? వీళ్ళకి కూడా తప్పక వైట్ నుంచి సిల్వర్ చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే మనం లైట్ గ్రే కలర్ అని చెప్తూ ఉంటాం, గ్రేయిష్ కలర్స్, మ్యూటెడ్ కలర్స్ కొంతవరకు వేసుకుంటే చాలా మంచిది. దాంతో పాటు కొంతవరకు గోల్డ్ యాడ్ చేయడం మంచిది. సిల్వర్ అండ్ గోల్డ్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఆన్ మండేస్ వేసుకుంటే ఇంకా మంచిది.